హలో ఎవ్రీవన్. మీరు మీ కెరియర్ని విఎల్ఎస్ఐ సైడ్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, పర్టికులర్లీ డిజిటల్ డిజైన్ సైడ్ రావాలి అనుకుంటే, ఐ హోప్ దిస్ ఛానల్ హెల్ప్స్ యూ. నేను కంపైల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హియర్ గోస్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది ఇంటెల్ మ్యాక్స్ 10 ఫ్యామిలీకి చెందిన D10 లైట్ FPGA. సో మనం దీని మీద వర్క్ చేయబోతున్నాం ఇప్పుడు. దీని ఫీచర్స్ వచ్చేసి దీంట్లో 50K లాజిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆన్ చిప్ ADC ఉంది, ఇంకా ప్లెంటీ ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ ఉంది. పెరిఫరల్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు స్విచెస్ ఉన్నాయి, అండ్ దెన్ పుష్ బటన్స్ ఉంటాయి, అండ్ దెన్ 8 LEDs ఉన్నాయి, 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది, అండ్ ఆల్సో ఇవన్నీ GPA పిన్స్. ఇది ఆర్డినో కంపాటబుల్ కూడా, అండ్ ఆల్సో యాక్సిలరోమీటర్ కూడా ఉంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి దీని మీద చేయొచ్చు అనమాట. ఇట్స్ బేసికలీ ఫర్ స్టూడెంట్స్. అండ్ ఇది యూస్ చేయడానికి వచ్చేసి మనకి క్వాటర్స్ సాఫ్ట్వేర్ కావాలి. సో డైరెక్ట్గా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది, క్వాటర్స్ ప్రైమ్ లైట్ ఎడిషన్. సో మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ విజార్డ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్, అండ్ దెన్ మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటే దాని ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డివైస్ అండ్ బోర్డ్ సెట్టింగ్స్ దగ్గర మన చిప్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో కరెక్ట్గా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కిందన మనకి ఆప్షన్స్లో ఆల్రెడీ వచ్చేసింది, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఇలాగా అడిగిన తర్వాత అప్పుడు మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ ఇలాగ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఫైల్ క్లిక్ చేస్తే న్యూ ఫైల్, మనం వెరిలాగ్ అంటే వెరిలాగ్, VHDL అంటే VHDL. ప్రస్తుతానికైతే నేను వెరిలాగ్ క్లిక్ చేస్తున్నాను. సో మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రెడీగా ఉంచాను. ఇది వచ్చేసి సీరియల్ కమ్యూనికేషన్ చెక్ చేయడానికి హలో వర్డ్ ప్రింటింగ్ అనమాట. దీనికి వచ్చేసి నేను 3 వెరిలాగ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకున్నా. ఒకటి సీరియల్, ఇంకొకటి బాడ్. సో ఇది బాడ్ రేట్ జనరేషన్కి, ఇంకొకటి ట్రాన్స్మిషన్కి, UART ట్రాన్స్మిషన్ ప్రాసెస్ ఎలా అవ్వాలి అని చెప్పేసి. సో బేసికల్గా ఇక్కడ మనం వీఆర్ జస్ట్ బిల్డింగ్ డిజిటల్ మెషిన్ అనమాట. అది స్లోగా క్యారెక్టర్స్ని మెమరీ నుండి తీసుకొని ఒక్కొక్క దాన్ని కన్వర్ట్ చేసుకొని UART పల్సెస్గా మనకి అవుట్పుట్ను వచ్చేసి GPIO పిన్స్ ద్వారా వస్తుంది అనమాట. నేను దానికోసం ఎక్కడైతే FTDI కేబుల్ని యూస్ చేశాను. ఇది USB to UART కన్వర్ట్ చేస్తుంది మనకి. ఇది GPIO పిన్స్. ఇక్కడ వచ్చేసి ఇది గ్రౌండ్, అండ్ ఇది వచ్చేసి మన ఏదైనా ఒక జనరల్ GPIO పిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్నే మనం ఇక్కడ కూడా సాఫ్ట్వేర్లో కూడా మనం ఇవ్వాలి. అది ఎలా అనేది చూద్దాము. ఇది ఆల్రెడీ కంపైలేషన్ అయిపోయింది, బట్ వన్స్ అగైన్ మళ్ళీ చేద్దాము. సో ఇలాగా మనం ఇవ్వాలనుకున్న ప్రోగ్రామ్ అంతా ఇచ్చేసిన తర్వాత అన్ని ఫైల్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం టాప్ ఎంటిటీలో ఉండాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీరియల్ లాగా ఏదైనా నేను టాప్ ఎంటిటీగా ఇచ్చాను అలాగా. అండ్ దెన్ ఇక్కడ క్లిక్ ఆన్ స్టార్ట్ కంపైలేషన్. సో ఇక్కడ కంపైలేషన్ అనేది మళ్ళీ అవుతుంది, వెయిట్ చేయాలి. సో వన్స్ ఇవన్నీ అయిపోతే మనకి ఓకే ఫైన్, మనకి ప్రోగ్రాంలో ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. దెన్ వీ కెన్ గో అహెడ్ అనమాట. సో ఇది అవుతూ ఉండగా మనం మన
డేటా షీట్ చూద్దాము. సో ఇది వచ్చేసి D10 లైట్ FPGA డేటా షీట్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఏ పిన్ ఏది అనేది ఇక్కడ మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది గ్రౌండ్, ఇది వచ్చేసి నేను ఇక్కడ ఈ పిన్ని సెలెక్ట్ చేసుకున్నా ట్రాన్స్మిషన్ పిన్ కింద. సో ఇక్కడ FPGA నుండి వెళ్ళే సిగ్నల్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. దాని నేమ్ ఇక్కడ చూసారు కదా ఏముందో, పిన్ B7. సో దీన్ని ఇప్పుడు మనం ఓకే, ఇక్కడ కంపైలేషన్ అయిపోయింది కదా. ఇక్కడ పిన్ ప్లానర్ అని ఉంటుంది. ఇది అసైన్మెంట్ ఎడిటర్, ఇది పిన్ ప్లానర్. సో పిన్ ప్లానర్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. యాక్చువల్ బోర్డు మీద డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి ఎలా ఉన్నాయి, పాత్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, మన బోర్డు కరెక్ట్గా ఇస్తే ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. దెన్ ఇక్కడ క్లాక్, సో క్లాక్ పిన్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 50 MHz క్లాక్ అనమాట. సో నేను పిన్ P11 సెలెక్ట్ చేసుకున్నా. సో నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇదిగోండి, ఇక్కడ పిన్ P11 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ పిన్ ఆల్రెడీ చెప్పాను కదా, B7 అని చెప్పేసి అది ఇవ్వాలి. సో అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ లాగే ఉండదు, డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది క్లోజ్ చేసేయచ్చు ఈ విజార్డ్ని. జనరల్గా ఇది నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా కాబట్టి కంపైలేషన్ అక్కర్లేదు. బట్ మీరు పిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కంపైలేషన్ చేయాలి, సో దట్ ఇంకేమీ ఇష్యూస్ లేవు అని చెప్పేసి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ప్రోగ్రామ్ డివైస్ అని ఉంది. సో అది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ డివైస్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేసుకొని స్టార్ట్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ప్రోగ్రెస్ చూడొచ్చు. సో 100% ప్రోగ్రామ్ అయిపోయింది. సో ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత ఇది ఇండికేషన్ అనమాట, ప్రోగ్రామింగ్ అయ్యింది అని. ఇందాక మీకు గుర్తుంటే కనుక అన్ని LEDs బ్లింక్ అవుతున్నాయి అండ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే కూడా మనకి గ్లో అయ్యింది. ప్రజెంట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలాగుంటుంది. సో డివైస్ ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత పట్టి ఎమ్యులేటర్ ఓపెన్ చేసుకొని డివైస్ మేనేజర్లోకి వెళ్ళి ఏ కాంపోర్ట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉందో చూసుకొని ఆ కాంపోర్ట్ నెంబర్ ఇచ్చి దెన్ స్పీడ్ వచ్చేసి 115200 ఇది ఇచ్చిన తర్వాత ఓపెన్ నొక్కితే అండ్ హియర్ ఇస్ ద రిజల్ట్. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మనకి హలో అనేది కంటిన్యూస్గా ప్రింట్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ లైన్లో రావడానికి ప్రోగ్రామింగ్లోని మనం ఈ క్యారెక్టర్స్ అనేవి ఇచ్చాము. ASCII వాల్యూస్ ఇవి, క్యారేజ్ రిటర్న్ అండ్ లైన్ ఫీడ్ అనేసి. సో అందుకే మనకి నెక్స్ట్ లైన్లోని ఇంకా కర్సర్ అనేది షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో నా మటుకు నేను ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకొని తెలుసుకొని చేయడానికి చాలా కష్టపడి టైం పట్టింది బాగా. మీకు అలాగా అవ్వకుండా ఇంకా నాలాగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.